ప్రైజ్ ద లార్డ్. జూలై 7వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో దేవుని శక్తిని, దేవుని కార్యాలను అనుభవించి దావీదు చెప్తున్న సాక్ష్యం ఇది. దావీదు ఎన్నో మార్లు తన జీవితంలో శత్రువుల చేత తరమబడ్డాడు. తనను చంపాలని ఎన్నో పన్నాగాలు తన శత్రువులు పన్నారు. కానీ వాటన్నిటి నుంచి దావీదు తప్పించబడ్డాడు. దానికి కారణం దేవుని సన్నిధిలో దావీదు కలిగి ఉన్న భయభక్తులే. అంతేకాదు, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో ఇజ్రాయేలీలకు అష్షూరు రాజుకు యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోవా దూత ఒక్క రాత్రిలో అష్షూరు వారి దండులో 185,000 మందిని హతము చేసి ఇజ్రాయేలీలను తమ శత్రువుల నుండి కాపాడినట్లు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం కూడా ఎన్నో యుద్ధ సమాచారాలు వింటున్నాం కదా. భయంకరమైన తెగుళ్ళు, అంతు చిక్కని రోగాల గురించి మనం వింటూ ఉన్నాం కదా. అవి వింటున్నప్పుడు మనుషులుగా మనం భయపడుతూ ఉంటాం. నా జీవితం ఎలా ఉంటుందో అని కలవరపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి మార్గంలో మనకు తోడుగా ఉంటాడు. తన దూతలను మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ లోకంలో వాటిని చూసి నువ్వు భయపడుతున్నావా? నీ భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? వింటున్న వార్తలను బట్టి కలవరపడుతున్నావా? భయపడకు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఆయన దూత మనల్ని రక్షిస్తుంది. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.